నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు కవయిత్రి మొల్లా జయంతి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడిపోవాలి. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం ఈనాటిది కాదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. భారతదేశంలో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ. వర్చువల్ గా పీఎం సూరజ్ జాతీయ పోర్టల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ. జిల్లాలో 216 మంది లబ్ధిదారులకు 1,33,00,000 రూపాయల రుణం అందచేత. కవయిత్రి మొల్లమాంబ జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎంతో పాటు ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కళ్యాణి ఉన్నారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడిపోవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చేయరాని తప్పులు చేసిన సీఎం జగన్ తాను ఏకాకినంటూ సింపతి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర హితం కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ మూడు పార్టీల పొత్తు అని తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు ఎన్నికపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ ఏర్పడాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ నిలబడ్డారని అన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే అధికార మార్పు అనివార్యమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో భాగస్వామిగా ఉండడం ఈనాటిది కాదని చంద్రబాబు తెలిపారు. సీట్లు రాని ఆశావహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని బీజేపీ చెబుతూనే ఉందని, పోలవరం నిర్మాణంను ఎప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యక్తులు లేవు. సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ. నేను కూడా ఆలోచించింది అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తు చేశాం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు. ఇది మోడీ గారి నాయకత్వం 2014-19లో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు, జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది. ఈరోజు ఒక అమరావతి వచ్చుంటే ఎంత పైకి పోయేవాళ్ళం.
ఒక పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. ఈరోజు ఏం జరిగింది? రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో మార్చి 14న జరిగే నిరసనలకు సిపిఐ మద్దతు ఉంటుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. భారతదేశంలో బ్లాక్మెయిలింగ్ రాజకీయం నడుస్తుందని విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు సిపిఐ నేత రామకృష్ణ. గుంటూరులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు, అజయ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంకు విరుద్ధంగా సిఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాయి. రేపు 14వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు ఈ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ రైతులు కోరుతున్న ప్రధానమైన 2 డిమాండ్లు ఏమంటే, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరలు వారి యొక్క ఉత్పత్తి ఖర్చుకు 50% జోడించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ పైన మన రాష్ట్రంలో కూడా రైతు సంఘాలన్నీ కూడా రేపు నిరసనలకు దిగుతూ ఉన్నాయి. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బీజేపీ బ్యాంకులపై ఒత్తిడి చేసి సమాచారం ఇవ్వకుండా అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు. మోడీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పాలక పార్టీలు, భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల నుండి వసూలు చేశారు. దానిపైన సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా వివరాలు కోరితే కూడా ఇవ్వడానికి మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు వరకు పోయారు. కానీ నిన్న మార్చి 11వ తేదీ నాడు సుప్రీంకోర్టు సీజే గారు చాలా స్పష్టంగా చెప్పారు, 24 గంటల్లోగా వివరాలన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాలి. మార్చి 15వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ వారు ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో నిన్న సాయంత్రంలోగా ఇవాళ స్టేట్ బ్యాంక్ అధికారులు టోటల్గా సమాచారం అంతా కూడా ఎన్నికల కమిషన్కి అందజేశారు. మరి 24 గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ 30వ తేదీ వరకు ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా? దాదాపు 6,565 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం పైన మీరు ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. హిందూ కళాశాల కూడలిలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, కిలారి రోసయ్య, డొక్కాతో పాటు కొణిజేటి రోసయ్య తనయుడు కొణిజేటి శివ తదితరులు పాల్గొన్నారు. రోసయ్య రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. కొణిజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ గుంటూరు హిందూ కాలేజ్ ఆవరణలో చేయటం అనేది ప్రత్యేకంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ గవర్నర్గా, మరి చెప్పాలంటే సుమారుగా ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటికల్గా. మరి ఒక 50 ఏళ్ళ వరకు కూడా పాలిటిక్స్ చేసినటువంటి ఒక రోసయ్య గారికి ఈరోజు మనం ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఆ జనరేషన్ నుంచి మా జనరేషన్ వరకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కానీ ఈ జనరేషన్ వరకు కూడా ఎంతగానో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారు మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తే, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకువెళ్ళినటువంటి గొప్ప నేత రోసయ్య గారని చెప్పొచ్చు. రాజకీయ చిత్రపటంలోనే
మచ్చలేనటువంటి నాయకుడిగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ప్రవేశించి ఒక సామాన్య కుటుంబం నుంచి పట్టుదలుంటే కృషి ఉంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగితే జీవితంలో ఎవరైనా కూడా ఎదుగుతారు అని చెప్పడానికి నిదర్శనంగా సమాజం యావత్తు కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో జీవితాన్ని కొనసాగించినటువంటి మహానుభావుడు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు. రాజకీయాల్లో ఎవరైనా రావాలని కోరుకుంటేనో లేకపోతే రాజకీయాల్లో కొనసాగాలనే భావన ఉంటేనో ఆయన్ని ఆదర్శప్రాయంగా రోసయ్య గారిని ఆదర్శప్రాయంగా తీసుకోవలసినటువంటి అవసరం సమాజానికి ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మార్చి 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభ జరగనుంది. ప్రధాని మోడీ ఈ సభలో పాల్గొననున్నారు. దీంతో సభ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పుల్లారావు, కన్నా, జీవి, లావు శ్రీకృష్ణదేవరాయలు, పాతూరి నాగభూషణం, కళ్యాణం శివశ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని మాజీ మంత్రి పుల్లారావు తెలిపారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించడమే ఈ కూటమి ముఖ్య లక్ష్యమన్నారు. ఈ బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు చెప్పారు. 17వ తేదీ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ 3 పార్టీలు ఎన్డీఏలో ఒక కూటమి ఏర్పడిన తరువాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ. ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయటానికి ఏర్పడినటువంటి ఈ కూటమి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమిది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో. ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తా ఉంది ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండటానికి, యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దిశ నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రం భవన నిర్మాణానికి మంత్రి విడుదల రజని శంకుస్థాపన చేశారు. ₹1 కోటితో నూతన భవనాన్ని నిర్మించనున్నారు. కొండ వెంకటప్పయ్య దానం చేసిన స్థలంలో అన్నదాన సత్రాన్ని నిర్మించి అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. అన్నదాన సత్రాన్ని ఆధునిక హంగులతో నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ యేసురత్నం తెలిపారు. నూతన భవనంతో పాటు కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం శుభ పరిణామమన్నారు. 113 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు కొండ వెంకటప్పయ్య గారు ఇంత స్థలాన్ని దానం చేస్తూ ప్రభుత్వం సుమారుగా ₹1 కోటి దీనికి వెచ్చించేసి భూమి పూజ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. ఈ అన్నదాన సత్రం అనేది మాత్రం నగరానికి నడిబొడ్డున ఉంది. ఇది ఏ రోజుకైనా సరే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బ్రహ్మాండంగా తయారు చేసేసి ఇక్కడ మరొక విజ్ఞాన మండపాన్ని తయారు చేస్తున్నట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి కృతనిశ్చయంతో ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటన్నిటిని ప్రోత్సహిస్తూ ఈ రోజున ₹1 కోటి ఇచ్చినందుకు ఈ ప్రజల తరఫున, గుంటూరు నగర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులకు ఒక సీటు కేటాయించాలని కాపు జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, ఎర్రకొప్పు నాగేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో 2,50,000 కాపు జనాభా కలిగిన పార్లమెంట్ పరిధిలో కాపులకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. గుంటూరులో కాపు నాయకులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కాపులకు ఒక సీటు కేటాయించాలని, కాపులకు కేటాయించే సీటును గెలిపించుకునే పూర్తి బాధ్యత తాము తీసుకుంటామన్నారు. కాపులకు సీటు కేటాయించకపోతే ఓటు బ్యాంకు ద్వారా తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. వారు ఏర్పడిన కూటమి ముందు అధికారం రావాలని కోరుకుంటున్నాం. కాకపోతే కాపు నాయకులు అందరూ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గుంటూరు పార్లమెంట్లో ఒక సీటు కూడా కాపులకు ఇవ్వలేదని ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఒక సీట్ అన్న ఇచ్చి కాపుల్ని గౌరవించవలసిందిగా
అందరూ కూడా అన్ని పార్టీలను కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేనని కోరటం జరుగుతుంది తప్ప ఇక వేరే కాన్సెప్టే కాదు. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకొని సానుకూలంగా ఇదే మెసేజ్ని జనాలకు అందజేస్తారని తెలియజేసుకుంటూ పీఎం సూరజ్ జాతీయ పోర్టల్ లాంచింగ్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సూరజ్ జాతీయ పోర్టల్ ను ప్రధానమంత్రి మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. 216 మంది లబ్ధిదారులకు 1,33,00,000 రూపాయల రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ యేసురత్నం, సోషల్ జస్టిస్ ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగాన్ని విచ్ఛిన్నం చేసి సంక్షోభంలోకి ఈ రంగాన్ని బీజేపీ ప్రభుత్వం నెట్టిందని ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య. గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోగా డ్రైవర్లకు భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అన్నారు. కొత్త కేంద్రం తెచ్చిన న్యాయ సంహిత చట్టం అమలులోకి వస్తే డ్రైవర్లు అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. కార్మికులకు ఏ రాజకీయ పార్టీలు అండగా నిలుస్తాయో ఎన్నికల్లో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రవాణా రంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి అనేక చర్యలు చేపట్టింది. ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి రవాణా రంగం నెట్టబడింది. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోగా మరిన్నిగా పెద్ద ఎత్తున భారాలు మోపింది. ముఖ్యంగా పెనాల్టీలు ₹1,000 ఇవాళ ఆటో డ్రైవర్లకి పెనాల్టీలు వస్తూ ఉన్నాయి. అట్లాగే కొత్తగా న్యాయ సంహిత పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టం ఆచరణలో అమల్లోకి వస్తే అది మొత్తం డ్రైవర్లందరూ జైళ్ళలో ఉంటారు తప్ప ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద ఉండేటటువంటి సమస్య లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్ల మొత్తం రోడ్డు రవాణా రంగ కార్మికులందరికీ మేము విజ్ఞప్తి చేసేటటువంటిది, ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ అలయన్స్ని ఓడించడం ద్వారా మాత్రమే రవాణా రంగాన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుంది, కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి, మొత్తం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 2019లో చేసినటువంటి మోటారు వాహనాల చట్టానికి సవరణ, దాన్ని ఉపసంహరించుకోవాలి. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు ఎన్ని బాధలు ఉన్నా పోరాటమే ధ్యేయంగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. మజిల్ డిజార్డర్ ఉన్న దివ్యాంగులకు కావాల్సిన మందులను అంతర్జాతీయ మెడికల్ క్లబ్తో మాట్లాడి తక్కువకు అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. శారీరక వైఫల్యం ఒక మనిషికి శాపంగా మారకూడదు. మీరు ఇచ్చిన వైకల్యంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఒక కష్టపడే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మజిల్స్ కి సంబంధించిన వ్యాధి, ఇందులో 10 నుంచి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి దాదాపుగా చాలా మంది చనిపోతారు. చనిపోయే ముందు ఊపిరితిత్తులు ఆడక గుండె వీక్ అయి చనిపోతారు. కాబట్టి వీళ్ళకి కావాల్సి వీల్ చైర్ డిపెండెంట్ అవుతారు. సో వీళ్ళకి కావాల్సిన ఏంటి అంటే ఒక మంచి ఫిజికల్ థెరపీ ఫెసిలిటీ, లంగ్స్ కావాల్సిన సపోర్ట్, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఒకటి, ఇప్పటి వరకు దీనికి క్యూర్ చేసేటువంటి ట్రీట్మెంట్ లేదు. కాకపోతే జెనెటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అమెరికాలో వచ్చినా కూడా అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఈవెన్ అమెరికాలో కూడా చాలా మందికి అవి అందుబాటులో ఉండవు. అయినప్పటికీ మన ప్రయత్న లోపం లేకుండా మన పేదవారి అందరికీ కూడా అలాంటి మెడిసిన్ కనుక అవకాశం ఉంటే ఇంటర్నేషనల్ సొసైటీస్తో మాట్లాడి తక్కువ రేటుకు కానీ లేదా ఫ్రీగా కానీ తెప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఉచిత పథకాల కంటే నగరాభివృద్ధే ముఖ్యమన్నారు ప్రజాసేవా సమితి పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి షేక్ కాసవలి. పార్టీ నేతలు హసీనా, ముంతాజ్ తదితరులతో కలిసి పాత గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడడం వల్ల అభివృద్ధి దూరం అవుతుందని చెప్పారు. గతంలో 2019లో ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశాను. ఇక్కడ ప్రజలు మొత్తం కొంచెం అనుకూలంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేకి ఒక 15 కోట్లు కానీ 20 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకు జనాలు అటు వెళ్ళిపోతున్నారు ఓట్లకు నోట్ అని. మనకి ఓటుకు నోట్ అయిపోతుంది. ఉచిత పథకాలు అంటున్నారు, నగరాభివృద్ధి ఏమీ లేదు. నగరాభివృద్ధి కావాలంటే ఈ ఓటుకి నోటు ఉండకూడదు, ఉచిత పథకాలు ఉండకూడదు. నగరాభివృద్ధి ఉంటే మనం అభివృద్ధి చెందినట్టే. కానీ
ఈ నాయకులు మొత్తం ఉచితాన్ని మొత్తం అలవాటు చేసేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం అది అంటున్నారు. ఈ ఉచిత పథకాలు మొత్తం దరిద్రానికి దారితీస్తుంది. అందుకోసం కాబట్టి ఉచిత పథకాలు వద్దు, అభివృద్ధి ముద్దు. మారుతినగర్లోని కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయంలో 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామికి విశేష పూజలు, కళ్యాణం నిర్వహించారు. ఈ నెల 16 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కళ్యాణం జరుగుతుందని ఆలయ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. దేవాలయ 38వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు విశేషంగా అంకురార్పణ, నృత్యగరణము, శాలా సంస్కారము, అగ్నిమదనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుని 2వ రోజు నాటి కార్యక్రమంలో భాగంగా గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, మధ్యాహ్నం నుంచి స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ 2వ రోజు కార్యక్రమాల్లో విశేషంగా మనకి ముఖ్యంగా సుదర్శన హోమం నిర్వహించారు. ఆ సందర్భంగా సోచరా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణం చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు కవయిత్రి మొల్లా జయంతి, పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడిపోవాలి. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం ఈనాటిది కాదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. భారతదేశంలో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి, విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ. వర్చువల్ గా పీఎం సూరజ్ జాతీయ పోర్టల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ. జిల్లాలో 216 మంది లబ్ధిదారులకు 1,33,00,000 రూపాయల రుణం అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.